వెల్కమ్ టు జయశ్రీ వంటలండి. మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నాక కొద్దిగా పిండి మిగిలిపోతుంది. అప్పుడు మనము అది వేస్ట్ అనుకుని పడేస్తాము. అందులో పడేయకుండా ఒక గరిటెడు ఉప్మా రవ్వ, సుజీ, 2 స్పూన్లు మైదా పిండి కలిపి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా ఇలా మందంగా ఉంటుంది. మరి చాలా పలచగా రవ్వ, ఎందుకంటే ఉప్మా రవ్వ వేసాం కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెడీ అండి దోశ. కొంతమందికి పుల్లగా అవుతే దోశ పిండి తినకుండా పడేస్తారు. అలాంటి వాళ్ళు కొద్దిగా దోశ పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ ఉప్మా రవ్వ కొంచెం వేసి దాంట్లో 2 స్పూన్లు మైదా వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా దోశలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లట్లు రెడీ టు ఈట్. దోశ, చట్నీ, కారప్పొడి, మసాలా కారప్పొడి. Thank you for watching Jayashree వంటలు.